హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఎక్కడ చూసినా చాలా ఊరు నుంచి కాల్స్ వస్తున్నాయండి. సరే, వాళ్ళకు నేను రాలేకపోతున్నాను అక్కడ లొకేషన్ దగ్గర. కానీ మీరు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లపై ఇష్యూ మాత్రం చాలా ఘోరంగా ఉంది మిత్రులారా. మనం చూస్తున్నాం ఏదైతే కనిపిస్తుందో లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉందో అంటే ఇందిరమ్మ ఇల్లు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇందిరమ్మ ఇల్లు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒక్కసారి మీరు చూడండి. మీది ఏంది ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి లేదు, ఒకసారి మీరు ఫస్ట్ వాళ్ళు ఎన్ని కేటగిరీగా విభజించారు ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఒకసారి వినండి. విన్న తర్వాతనే మీరు ఏది కంప్లీట్ చేసినా, ఎవరికి కలవాలనుకున్నా, నెక్స్ట్ ఎవరికి చేయాలి అనేది, అంటే మీరు ఫర్దర్ ఏంటి అనేది నేను క్లారిటీగా ఇందులో చెప్తా. దయచేసి మీరు స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి ఒకటి ఇందిరమ్మ పథకం ఏదైతే ఉందో, ఇది అప్పటి నుంచే ఉంది. పాత ఇందిరమ్మ పథకం, ఇది ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి గారు రాకముందు నుంచే ఉంది. అయితే దీన్ని 3 కేటగిరీగా విభజించారండి. 3 కేటగిరీగా. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే L1, సెకండ్ కేటగిరీ L2, థర్డ్ కేటగిరీ L3. ఇది 3 కేటగిరీగా విభజించారు. ఫస్ట్ L1 అనేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరైతే ఇంటి స్థలం వాళ్ళకు ఉందో, ఇల్లు లేని వాళ్ళకు, అంటే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు L1 కింద కేటగిరీ కింద వేశారండి. వాళ్ళకు స్థలం ఉంది కానీ ఇల్లు లేదు, అయితే వాళ్ళకెంపై L1 కింద వేశారు. అదేవిధంగా కాకుండా రెండో L2 కేటగిరీ అంటే ఏంటి, వాళ్ళకి స్థలం లేదు, ఇల్లు లేదు, వీళ్ళకు L2 కింద వేశారు. అంటే వీళ్ళు వేరే ఊరు నుంచి, పక్క గ్రామం నుంచి మన గ్రామంలో నివసించడానికి, అంటే మన గ్రామం నుంచి వేరే గ్రామానికి నివసించడానికి వెళ్ళినాం. అంటే అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఒక దాదాపు ఆ గ్రామంలో 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఆ అర్హతలు వాళ్ళకు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఓటు హక్కు వస్తుంది. 5 సంవత్సరాలు వాళ్ళకు అదే గ్రామంలో నివసిస్తే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. ఆ ప్రభుత్వమే వాళ్ళకు ల్యాండ్కి చూపించి గవర్నమెంట్ ప్రభుత్వ భూమిలోనే ఇల్లు కట్టియాలి. అంటే L2 కింద వస్తుంది. వీళ్ళకు భూమి ఉండదు, స్థలం ఉండదు, ఇల్లు ఉండదు, అంటే వీళ్ళు L2 కింద వస్తారు. L1 అనేది ఏంటంటే వాళ్ళకు స్థలం ఉంది కానీ ఇల్లు లేదు, L1 కింద వస్తుంది. అదేవి కాకుండా L1 L2 అయిన తర్వాత L3 అనేది ఏంటంటే వాళ్ళకు ఇల్లు ఉంది, అంటే ఇల్లు ఉంది కానీ ఇందిరమ్మ ఇల్లు కోసం, ఇంకో ఇల్లు కోసం వాళ్ళు అవకాశం చూస్తున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు సరే ఇల్లు ఉండగా మరొక ఇల్లు ఎట్లా ఇస్తారని మీరు అనుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఒక తండ్రికి 2 పిల్లలు అనుకోండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. ఒకే ఇంట్లో ఆ 2 కుటుంబాలు ఉండడం చాలా కష్టమవుతుంది వాళ్ళకు. అయితే వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఆ సమయాల్లో వాళ్ళకి ఏంటంటే డబ్బులు లేవనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు, సంథింగ్. అది ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ ఖచ్చితంగా పథకాలను వాళ్ళు స్వీకరించాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే L3 కేటగిరీ కింద వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి కాబట్టి, 2-3 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి L3 కింద ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ L1 సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు L1 కేటగిరీ, అంటే వాళ్ళకు ప్రభుత్వమే ఇల్లు కట్టించాలి. L2 సొంత స్థలం లేదు, సొంత భూమి లేదు, వాళ్ళు L2 కింద వేశారు. వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వ భూమిలోనే ప్రభుత్వమే ఇల్లు కట్టియాలి. L3 ఇది ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉంది, ఇల్లు ఉందంటే సొంత జాగా ఉన్నట్టే, అయినా అప్పుడు ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తారు. మాకు ఆ ఇందిరమ్మ ఇల్లును ఇస్తే ఖచ్చితంగా మేము కూడా కట్టుకుంటామని. అంటే ఇలా ప్రభుత్వం 3 విధాలుగా, అంటే 3 విభాగాలుగా విభజించబడింది ఇందిరమ్మ ఇళ్లను. కానీ కొన్ని గ్రామాల నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి, L3 వాళ్ళకు కూడా L1లో వేస్తున్నారు, L2 వాళ్ళకు కూడా L1లో వేస్తున్నారు, అదే L1 వాళ్ళకు L2లో వేస్తారు. అంటే ఇలా తారుమారు ఎందుకు అవుతుందంటే, నిజంగా క్లారిటీగా చెప్తా. ఇంతకుముందు మన డబల్ బెడ్రూమ్ విషయంలో కూడా మాట్లాడాను. మీకు తెలిసిన విషయం మిత్రులారా. నాకు తెలిసి ఒకటి అనుభవంతో ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం కరెక్ట్గానే చెప్తారు, కానీ లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుచరులకు ఇస్తున్నారని చెప్తున్నారు. ఇది వాస్తవం, 100% చెప్తున్నారు. ఇప్పుడు ఒక లీడర్ ఫలానా ఏదో రమేష్ అనే ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, తనకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, తప్పలేదు. ఎందుకోసం అంటే L1 కేటగిరియా, కానీ L2 కేటగిరియా, L3 కేటగిరియా, ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించండి. అని ఏ కేటగిరియో ఒకసారి మీరు గమనించిన తర్వాత మీకు అర్థమైపోద్ది. అని ఎగ్జాంపుల్ చెప్తున్నా, L1 కేటగిరీ తనకు సొంత స్థలం ఉంది, ఇల్లు లేదు, అలాంటి వరకు ఇల్లు ఇవ్వట్లేదు. ఆయన L3 ఆయనకు సొంత ఇల్లు ఉన్నది, మరో ఇల్లు ఇస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరిని? ఎంపీడీ గారిని కలవండి. ఫస్ట్ మీరు ఎవరిని కలవాలి? ఎంపీడీఓ గారిని కలవాలి. ఆర్ థర్డ్ ఎవరిని కలవాలి? మీరు వెంటనే కలెక్టర్ గారిని మీరు ఒక లెటర్ ఇవ్వాలి.
సరే కలెక్టర్ దగ్గర మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకు ఇంకో మనకి ఏముంటుంది, కలెక్టర్ గారి దగ్గర మేము వెళ్ళలేము, ఆన్లైన్లో మీరు పిటిషన్ ఇవ్వండి, పర్లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా స్పందిస్తారు. ఇప్పుడు మొత్తం ఆన్లైన్, అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా రీసర్వే చేయాలని పిటిషన్ ఇవ్వాలి, మనం రీసర్వే చేయాలని వెరిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చామనుకోండి, ఆ గ్రామానికి త్వరలోనే మనం ఇచ్చిన ఏదైతే పిటిషన్ ఉందో వారం నుంచి 10 రోజుల మధ్య ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఆన్లైన్ సర్వీస్, ఆన్లైన్ పిటిషన్ అంటే ఖచ్చితంగా 1 వీక్లో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అది దీన్ని ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు అడిగేయాలి. ఎందుకోసం అంటే మనం భయపడాల్సిన ఎవరికి అవసరం లేదు. ఇంకో విషయం, చాలామంది మనం సెక్యూరిటీ పైన కూడా కావచ్చు, పార్టీ గ్రామంలో చూసాం మనము. నిన్న ఏదైతే ఎంత పెద్ద ఆందోళన అంటే పార్టీ గ్రామంలో ఇలాగే చాలామంది పడిపోయిన ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చారని ఊరు మొత్తం ధర్నా చేశారు. ఊరు మొత్తం ర్యాలీ తీస్తే సెక్రటరీ భయపడి ఏదైతే గ్రామ పంచాయతీలో దాక్కొని పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి నాకు సెక్యూరిటీ కావాలంటే పోలీస్ వాళ్ళకు వచ్చి ఆయన కొట్టకుండా చూశారు. అంటే అంత సెక్యూరిటీ ఇచ్చారు. అంటే ప్రజలకు హక్కు. ఈ సెక్యూరిటీ ఎవరు? మన జీతం 100% చెప్తున్నా. ఎవరైతే ఇది ప్రజల కోసం సేవ చేయాలో, ఒకవేళ మీ మాట వినలేదనుకోండి, మీరు ఖచ్చితంగా ఆమె పైన కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఎవరైనా ఉండను, సెక్యూరిటీ పైన ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి సస్పెండ్ చేయండి సార్. లేదు, చాలామంది అంటారు మీరు ఇక్కడ మాకు వద్దు, ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీలోని ఇప్పుడు సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, ఎవరు లేరు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంది, మనకు కావాల్సింది ఏంది, ఖచ్చితంగా ఇక్కడ నుంచి వీళ్ళను తీసివేయాలి అన్నప్పుడు ఒక 50 మంది సంతకాలు పెట్టినా సరిపోయింది. ఆమె గ్రామానికి సెక్యూరిటీ ఉండదండి. ఇది 100% చెప్తున్నా. మరొకసారి L1 ఉన్న వాళ్ళకు L3 ఉన్న వాళ్ళకు L1లో ఇస్తున్నారు, L2 ఉన్న వాళ్ళకు L1లో ఇస్తున్నారు. అదే కాకుండా L2 ఉన్న వాళ్ళకి L3లో ఇస్తున్నారు. అంటే ఇలాంటి సమస్యలు కొంచెం చాలా జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసైతే విషయం ఏం చెప్తున్నా అంటే మిత్రులారా, ఇది ఏ పార్టీ లీడర్ కూడా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు కరెక్టే ఉంటారు. కానీ వాళ్ళ కింద లీడర్స్ ఎవరైతే ఉందో వాళ్ళ తారుమారు చేస్తారు. ఇది 100% చెప్తుంది. వాళ్ళ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళ లీడర్స్ కావచ్చు, వాళ్ళే తారుమారు చేస్తారు. రేవంత్ రెడ్డి వచ్చి ఎవరు చూడరు, ఏదో 2 ఇల్లులు ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోతారు. ఆయనకు వాళ్ళ కమిటీకి మెంబర్స్ కావచ్చు, వాళ్ళ పార్టీ లీడర్స్ కావచ్చు, వాళ్ళకు అప్పగిస్తారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే నాకు ఇవ్వు. మరి ఇంకో విధంగా చెప్తున్నా, మీకు ఎవరు ₹1 డబ్బు అడిగినా ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ రికార్డ్ మనకు కావాలి. ఒక నేరస్తునికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలి. వాళ్ళ వాయిస్ రికార్డ్ తీసుకోండి. మీరు పంపించిన హ్యాండ్ టు హ్యాండ్ మాత్రం డబ్బులు ఇవ్వకండి. ఇది 100% చెప్తున్నా. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, చేసినప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. అడిగితే మిమ్మల్ని ఇది ఖచ్చితంగా, ఇది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్. ప్రతి ఒక్కరు, ఈ యువకులకు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇది చాలా అవసరం అండి. నిజం చెప్తున్నా కదా. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనం ఏదైతే కేసీఆర్ హయాంలో కూడా చూసాము, 70,000 ఒక ఇల్లుకు 70,000 80,000 అడిగారండి. అది మనం తీసినాం, బయట కూడా తీసినాం. కానీ ఇదే కాంగ్రెస్ హయాంలో కూడా ఖచ్చితంగా ఇలాగే అడిగారనుకోండి, మీకు కావాల్సిన ప్రూఫ్ ఫస్ట్ చెప్తున్నాను, హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఇవ్వకండి. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు. తను ఏం చేస్తారంటే, ఎవరైతే ఉన్నారో లీడరు, నాకు ఇవ్వకండి, మా ఫ్రెండ్కి ఇవ్వండి అని చెప్తారు. లేదు మీకే ఇస్తా అని చెప్పాలి, లేకపోతే అలాంటి వద్దు. 100% చెప్తాను. ఇంకో విషయం మీకు చెప్పాలి, L1 కేటగిరీ వాళ్ళకు L3కి కింద ఎందుకు పంపిస్తున్నారంటే క్లారిటీగా చెప్తున్నా. వాళ్ళకి స్థలం లేదు, ఆ స్థలం ఉంది, ఇల్లు లేదు. కానీ L3 కేటగిరీ వాళ్ళకి ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉందంటే స్థలం ఉన్నట్టే. వీళ్ళను L1లో ఇస్తున్నారు, వీళ్ళను L3 కింద ఇస్తున్నారు అనుకో, అప్పుడు మీరు ఖచ్చితంగా దీనికి రీసర్వే చేయాలని కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వాలి. రీసర్వే చేయాలంటే దానికి ఒక్కరికి కాదు, ఒక దాదాపు గ్రామం నుంచి ఒక 10 మెంబర్స్ అలా 10 సిగ్నేచర్ ఉండాలి అక్కడ. ఏదైతే ఉందో ఆ ఫామ్లో దాదాపు ఒక 10 మెంబర్స్ అంటే గ్రామస్తులు, నిగ్వ గ్రామస్తులు అని ఒక 10 మంది అక్కడ సైన్ పట్టారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేస్తారు. ఒక్కరో ఇద్దరు పెడితే వాళ్ళు లైట్గా తీసుకుంటారు. ఇది క్లారిటీగా చెప్తున్నారు. ఒక దాదాపు 10 కంటే బిఫోరే ఉండాలి, అంటే ఎక్కువనే ఉండాలి. అప్పు ఉంటే 10 కంటే అప్పు ఉంటే ఏంటంటే 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, ఎందరు మంది బడన్ ఉంటే అంతమంది స్పాట్గా దాన్ని ఖచ్చితంగా రీసర్వే తొందరగా చేస్తారు. ఇది మరి ఇంకో విషయం చెప్పాలి, చాలామంది మన మాటలు కావచ్చు, మన ఇది కావచ్చు, కొందరు ఏమంటారంటే, అన్న సెక్రటరీ మా మాటలు వినట్లేదు, సెక్రటరీ వాళ్ళ మాటలు వింటుంది, అసలు కనీసం మా మాటలు వినడానికి కూడా రావట్లేదు సెక్రటరీ, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు అని చాలామంది కాల్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, గ్రామస్తులకు లెటర్ రాయండి.
అందరు రాసి ఒక 20 మంది సైన్ పెట్టండి. రేపటి నుంచి మీ గ్రామానికి ఆ సెక్రటరీ కాదు, కొత్త సెక్రటరీ వస్తారు. మీరు అంతెందుకు భయపడుతున్నారు నాకు చెప్పండి. ఆమె ఆఫ్టర్ ఒకరు మీరు దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, ఆమె ఒక ఎంప్లాయీ. మీరు అబ్జెక్షన్ చేస్తే వేరే ఊరికి పంపిస్తారు. ఫస్ట్ మీరు అబ్జెక్షన్ చేస్తే రిమార్క్ వాళ్ళపైన పడిపోతుంది. ఇంకా వేరే గ్రామంలో కూడా అలాగే రిమార్క్ చేస్తే సస్పెండ్ చేస్తారు. ఏముంది, ఒక 2-3 టైమ్స్ చేస్తారు, అమ్మాయి మేము వర్క్ కరెక్ట్ చేయట్లేదు అందుకే మమ్మల్ని కంప్లైంట్ వస్తున్నాయని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి రిమార్క్ పడుతుంది, అది మచ్చ అనేది పడుతుంది. ఈమెకి ఎందుకు వద్దన్నారు కారణం కూడా కలెక్టర్ కావచ్చు, ఎంపీడీ కావచ్చు, వీళ్ళు అందరూ తెలుసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఆమె సస్పెండ్లో ఆర్డర్లో పెడతారు అన్నట్టు. ఇంకోసారి మరొకసారి చెయ్యకు, ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ పని అదే అని చెప్తారు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని ఒక 10-20 మెంబర్స్ ఒక లెటర్ పెట్టి సైన్ పెట్టి ఇచ్చారనుకోండి, రీవెరిఫికేషన్కు ఖచ్చితంగా ప్రభుత్వం పై అధికారులు వస్తారు. అప్పుడు గ్రామస్తులు కలిసి నెక్స్ట్ ఏంటి, నిజంగా ఎవరు బాధ్యులు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అందుతాయి ఇల్లులు. కానీ మీరు మౌనంగా ఉంటే మాత్రం ఏం చేయలేరు. ఇది 100% చెప్తున్నా. ఏదైతే మౌనంగా యూత్ చాలా ఇంపార్టెంట్ దీనికి. చాలామంది చదువుకొని కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఈ రోజులలో మనం చూస్తున్నాం. చదువు లేని వాళ్ళే రాజకీయం చేస్తుంటే మీరు చదువుకున్న వాళ్ళయ్యా, మీరు మంచి యువత రాజకీయంలో రండి. ఎన్ని రోజులు మీ తాత, నిజం చెప్తున్నా కదా, మీ తాతలు మీ అయ్యలు జై కొట్టిన వాడికి కాదు, కొత్త లీడర్ని మీరు ఎంచుకోండి. ఇది 100% చెప్తున్నా. కొత్త లీడర్ కావాలి మనకు. సరిపోయింది వాళ్ళ రాజకీయం, సరిపోయింది. కొన్ని ఊర్లో మనం చూస్తాము, ఇప్పుడు కూడా వాళ్ళ రాజకీయాలు నడుస్తాయి. అది ఆపండి. ఇక కొత్త లీడర్ని మీరు ఎంచుకోండి. కొత్త లీడర్ వస్తే కొంచెం ఉరుకు పరిగెత్తుకుంటా పనిచేస్తాడు ఆయన. పాత లీడర్ ఉంటే వాళ్ళకి తినడం అలవాటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎలా తినడమే అనేది వాళ్ళు చూస్తారు. మీరు ఇప్పుడు ₹1 వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ టైంలో మీరు చూస్తున్నారు. వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడు ఈ ప్రాబ్లం కావచ్చు, ఎవరైనా వస్తున్నారా? ఎవరు కూడా రావట్లేదు. కనీసం ఒక సమస్య వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు కూడా రావట్లేదు. అదే నేను క్లారిటీగా చెప్తున్నా. మీకు ఎలక్షన్ టైంలో చూడండి, ఇప్పుడు వెంటనే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కంటిన్యూ ఉన్నాయి. ఇది కూడా చెప్తున్నా. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే క్లారిటీగా చెప్తున్నా. ఏదైతే ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయనుకోండి, వాళ్ళు బునాది వేస్తారండి. బునాది వేసిన తర్వాత ఒక ఫస్ట్ పేమెంట్ మనకు పంపిస్తారు. దాని మీద ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి. అంటే మేము తవ్వినాం, ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాయి, అవి చూసుకుంటా యాడ్ చేసుకుంటా అంటే రాజకీయ నాయకులు ఎంపీటీసీలో దిగుతారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మళ్ళీ టాప్ వేస్తారు. పైన టాప్ వేసిన తర్వాత సెకండ్ విడత అని చెప్తారు. సెకండ్ విడతనే అప్పుడు ఇచ్చేటప్పుడు టాప్ పడిపోయిందని చెప్పి దాంట్లో గెలుస్తారు. అంటే ఇలా కేటగిరీ వైజ్గా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? 4 కేటగిరీ వైజ్గా 1,00,000-1,50,000 ఇలా బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇలా రావాలి వాళ్ళకు. ఇలా వస్తా అంటే మరి ఇన్ని రోజులు వాళ్ళు పెట్టలేదు. మరి ఎలక్షన్ అయిన తర్వాత కూడా పెట్టవచ్చు కదా. సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు ఆపిండ్రు? ఎంపీటీసీ ఎలక్షన్ ఎందుకు ఆపిండ్రు? దాదాపు సంవత్సరం నుంచి ఎంపీటీసీ, ఒక గ్రామానికి ఎంపీటీసీ లేదు, సర్పంచ్ లేదు, ఓన్లీ సెక్రటరీ. ఆమెను అసలైన రాజకీయం మొన్నటి వరకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, కానీ ఇప్పుడు అసలైన రాజకీయం ఆమెకు తెలిసినంత కూడా ఎవరికి తెలియట్లేదు. అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. దయచేసి దీన్ని తీవ్రంగా ఖండించండి. మీరు క్వశ్చన్ చేయండి. యువత ఏం చేస్తున్నారని నాకు అర్థం కాదు. ఇంట్లో కూర్చుంటే మీకు ఏమొస్తుంది? మాట్లాడండి. నోరు ఉంది తినడానికి కాదు, క్వశ్చన్ చేయడానికి. నీ కోసం కాదు, నీ సమాజం కోసం క్వశ్చన్ చేయాలి. మీరు ఎందుకంటే చెప్పండి, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందంటే ఎలా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడరు, ఎప్పుడు ఏం చెయ్యరు. పట్టని ఎలక్షన్ వచ్చుడికి తెల్లంగిలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకున్న ఆలోచన మీకు లేదా? వాళ్ళకున్న ఆలోచన మీకు ఎందుకు లేదు నాకు చెప్పండి. యూత్ మీరు మంచిగా చదువుకున్నారు, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేశారు, వాళ్ళు ఏం చదువు రాదు, వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఏదో 10th కూడా వాళ్ళు అసలు ఎలా పాస్ అయ్యారు కూడా తెలియదు. 10th లేని వాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారంటే మీరు పీజీలు చేసుకుంటే, పిహెచ్డీలు చేసుకుంటే ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్లా? యువత రాజకీయంలో రావాలి. అది కూడా యువత క్వశ్చన్ చేయాలి. ప్రతి గ్రామంలో ఒక 2-3 గ్రూపులు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకు ఏది చిన్న బడ్జెట్ వచ్చినా గ్రామ సభ పెట్టాలి. ఇది కూడా నేను చెప్పాలి. ఇందిరమ్మ ఇళ్లలో కొన్ని ఊర్లలో గ్రామ సభ పెట్టట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇందిరమ్మ ఫస్ట్ లిస్ట్ ఏదైతే వచ్చిందో, ఎవరెవరికి శాంక్షన్ అయినో ఖచ్చితంగా నోటీస్ బోర్డు పైన పెట్టాలి. అలా పెట్టలేదనుకోండి, ఖచ్చితంగా మీరు కంప్లీట్ ఇవ్వచ్చు వాళ్ళపైన. అంటే ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ డబ్బులు తిన్నట్టే. ఆయన దొంగతనంగా లిస్ట్ వాళ్ళు పెట్టట్లేదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకుంటా, అకౌంట్లు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా వాళ్ళపైన మీరు కేసు పెట్టచ్చు. అంటే పిటిషన్ వేయచ్చు. ఖచ్చితంగా 100% చెప్తున్నా. సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 100% వాళ్ళు డబ్బులు తింటేనే అలా చేస్తారు కదా దొంగ పనులు.
డబ్బులు తింటేనే అలా పని చేస్తారు కదా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అబ్బా. వాళ్ళ పని ఏంది? ఎవరికి వస్తే మీరు ఇప్పుడు కొందరు సెక్రటరీ నాకు చెప్పారు, అన్న మా ఊర్లో అయితే ఇలా వచ్చింది, నేను గ్రామస్తులు మీరు ఏమైనా చేసుకోండి, నాకు పేర్లు ఇవ్వండి, నేను నోటీస్ మీద పెట్టేస్తాను అని చెప్పారు. నోటీస్ మీద మీరు గ్రామస్తులు అందరినీ ఫస్ట్ కూర్చోబెట్టండి, ఒక మీటింగ్ కమిటీ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఎవరైతే బీద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిలబెట్టండి. ఎన్ని కుటుంబాలు మనకు ఊరికి ఎన్నికి వచ్చినాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 వచ్చినాయి అనుకోండి, గ్రామానికి ఒక 50 వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ బీద ఎవరు ఉన్నారు వాళ్ళకి తీయండి. ఆ గ్రామ సభ పెట్టినప్పుడు అందులో ఏర్పడతారు మనం. మళ్ళీ దానికి భూములు ఉన్నాయా, వాళ్ళకి భూములు ఉన్నాయా, ఇల్లులు ఉన్నదా, అది సర్చ్ చేయండి. అసలైన లేని వాళ్ళకి ఇంద్రమ్మ పథకం అంటే ఏంటి? ఎవరైతే బడుగు బలహీన వాళ్ళ వర్గాలు ఉంటారో, బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇది ఇంద్రమ్మ ఇల్లు కాదు. ఒకళ్ళు ఇచ్చినా మీరు ఖచ్చితంగా విజయం. సరే మన గ్రామానికే కదా వచ్చింది అనుకుంటే మరి బీద వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వండి సెకండ్ కేటగిరీ. చాలా మంది కొందరు ఏమంటున్నారు, అన్న ఇది ఫస్ట్ లిస్టే సెకండ్ లిస్ట్లో వస్తుంది అని చెప్తున్నారు. అది అసంభవం. 100% చెప్తున్నా. ఫస్ట్ లిస్ట్ L1 స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు. సెకండ్ లిస్ట్ వచ్చింది అనుకోండి L2 వస్తుంది, స్థలం ఉండదు ఇల్లు ఉండదు, అంటే వాళ్ళు నివసించడానికి వచ్చిన వాళ్ళు మన గ్రామానికి, వాళ్ళకు L2 కింద ఇస్తారండి. 100%. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ప్రభుత్వమే జాగా ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. లేకపోతే మీకు ఏదో చెవుల పువ్వు పెట్టి మీకు ఇప్పుడు కాదు సెకండ్ లిస్ట్ వస్తుందని చెప్తే అస్సలు మీరు నమ్మకండి. ఇలాంటి మాటలు నమ్మే మనం తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నరకం ఏందో అనుభవించినాం. దయచేసి ఇలాంటి మాటలు మాత్రం మీరు నమ్మకండి. ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా L1 L2 L3 అనేది మీరు క్లారిటీగా తెలుసుకున్నారనుకోండి, మీరు క్వశ్చన్ చేసే విధానం కూడా ఒక ఈజీగా ఉండొచ్చు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా సెక్రటరీ మేడం మీకు మాట వినలేకపోవడం వల్ల మీకు సర్వే ఇంటికి రాలేదనుకోండి, అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొన్ని నోటీస్ బోర్డులు పెట్టలేదని చెప్తున్నారు. ఇంకో విషయం ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా అన్న సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ సెలక్షన్ అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, కనీసం నోటీస్ మీద బోర్డు కూడా పెట్టట్లేదు అని చెప్తారు. సారీ, బోర్డు పైన నోటీస్ కూడా పెట్టట్లేదు. అది ఎవరెవరి పేర్లు వచ్చినాయంటే అది ఖచ్చితంగా డబ్బులు తిన్న వాళ్ళే అలా చేస్తారు. వాళ్ళపైన మీరు రీవెరిఫికేషన్ చేయండి, సర్వే పెట్టండి, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మన తర్వాత చూడండి. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు కూడా తోడు దొంగలే కదా, అందరు ఉన్నారు కాబట్టి భయపడుతున్నారు. ఎవరైతే క్వశ్చన్ చేస్తాడో వాడు భయపడడు, ఎవరైతే క్వశ్చన్ చేస్తాడో వాడు భయపడడు. ఎవరైతే భయపడుతున్నారంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వేంది, నీ కుక్క పిల్ల కూడా భయం చూపిస్తుంది. ఒకసారి పోరాడి చూడు, ఒకసారి తిరిగి చూడు, నీకు అర్థమైపోతుంది. కొందరు అంటున్నారు, అన్న నువ్వు ఇంత పోరాడినావు అన్న తెలంగాణలో నీకేమొచ్చిందని చెప్పి. నాకేం రాలే అబ్బా, సమాజం కోసం అయితే పోరాడుతున్నా కదా. ఇది ఎవరి కోసం ఇంత పోరాడేది? ఇది ఎవరి కోసం? ఇది మా కోసమా? మాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? ప్రతి ఒక్కరు గమనించండి. యువత రాజకీయంలో రావాలి, యువత క్వశ్చన్ చేయాలి, ఏదైతే ఉందో తప్పుని తప్పని చెప్పాలి. ఏదో సెక్రటరీ మేడం సర్పంచ్ ఏదో మందు దాపిస్తూ బీరు దాపిస్తూ ఇస్తే అలా ఊహించకండి. మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫండ్ వచ్చినా, ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎవరు గెలిచిన ఒక మాట మాట్లాడండి వాళ్ళకు. ఏ ఫండ్ వచ్చినా గ్రామ అభివృద్ధి కోసమే వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు చేయాలి. ఎంత ఫండ్ చేశారు, ఏం చేశారు, మీకు ఏముంది, ఒక బీర్ దాపిస్తే ఒక చిన్న క్వార్టర్ ఇచ్చేస్తే సైలెంట్ అయిపోతారు అన్నారు. అన్ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఓకే, చదువుకున్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఊరు డెవలప్మెంట్ ఎలా అవుతుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా మరొకసారి చెప్తున్నా, ఈ ఇందిరమ్మ ఇళ్లలో చాలా గందరగోళాలు ఉన్నాయి. క్వశ్చన్ చేసేవాళ్ళు ఎంపీడీఓ కావచ్చు, కలెక్టర్ అమ్మమ్మ కావచ్చు, డిపిఓ కావచ్చు, ఈ ఖచ్చితంగా మీరు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెరిఫికేషన్ చేయమని చెప్పండి, రీసర్వే చేయమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, మీకోసమే ఉన్నారు. వాళ్ళను గవర్నమెంట్ని మనం వాడుకోవాలి. ఎలా యూజ్ చేయాలంటే మీ దగ్గర ఉంటుంది ఆ టాలెంట్. గవర్నమెంట్ అధికారులు మన పని వినట్లేదంటే మీ తప్పది. ఎలా వినాలో మీలో టాలెంట్ని బయట తీయండి. గవర్నమెంట్ ఒక అధికారి మీ మాట వినట్లేదంటే ఏంది? మీ తప్పు. అది 100% చెప్తున్నా, అది మీ తప్పు, అది మీ తప్పు. ప్రతి ఒక్కరు గమనించండి, మీ మాట ఎందుకు వినట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి. తన దగ్గర ఏమైనా లంచం తీసుకోవచ్చు, తన మాటలు వినకపోవచ్చు, ఇది ఖచ్చితంగా ఇది చెప్తున్నా, 100% చెప్తున్నా. మీ మాట వినలేదంటే మీ తప్పు అది. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. మరొకసారి చెప్తున్నా, L1 L2 L3 ఈ 3 కేటగిరీలను ఇల్లులు వస్తాయండి. దయచేసి మీకు రాలేకుంటే మీరు L1లో ఉంటే L1 వాళ్ళకు వస్తే అప్పుడే మీరు పోరాడండి, తర్వాత సమయం లేదు మిత్రమ్మ. ఇది 100% చెప్తున్నా. సర్పంచ్ ఇది పథకాలు పెట్టింది కూడా నేను 100% చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా
వాళ్ళ పథకాలు ఎలక్షన్ టైంలోనే ఎందుకు ఇస్తారు? ఎలక్షన్లు వస్తేనే పథకాలు వాళ్ళకి గుర్తుకొస్తాయి. ఆ పథకం పేరు చెప్పి ఎలక్షన్లో మా పార్టీ లీడర్కి గెలవాలి. ఇది రాజకీయం, అసలైన రాజకీయం. మరి కావాలనుకుంటే సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారంటే ఏం అడుగుతారు? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినమాట. అందుకే ఎవరైనా కానీ వాళ్ళ ఇదే పార్టీ కాదు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, అన్ని పార్టీలు ఎలక్షన్ వస్తున్నాయంటేనే ఏదో పథకాలు ఇచ్చేసి తర్వాత ఎలక్షన్ అడుగుతారు. మీరు దళిత బంధన వేస్తారు, రైతు బంధన వేస్తారు, ఏదైనా ఒకటి వేసేస్తారు. అప్పుడు ఎలక్షన్ ముంగట నోరు మీకు ఇచ్చామా లేమా ఆ సభలో వచ్చి మాట్లాడడానికి తనకు గర్వంగా చెప్పుకుంటారు. ఇట్లా నేను ఇచ్చామా లేమా ఇందిరమ్మ ఇల్లులు, మేము మీ జిల్లాకి ఇన్ని వచ్చినాయా లేవా, ఒక 10,000 ఇచ్చినాయా లేవా ఇందిరమ్మ ఇల్లులు, అవు సార్ వచ్చినాయి అంటాం, సైలెంట్ ఉంటాం. అప్పుడు మా సర్పంచ్ని గెలిపియండి, మా జడ్పీటీసీని గెలిపియండి, మా ఎంపీటీసీని గెలిపియండి. దీనికోసం ఈ పథకాలు పెడతారు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. దీని ఏదైతే ఉందో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ రూపంగా తెలపండి. దానికి క్లారిటీగా నేను చెప్తాను, ఓకే? కానీ మీరు మాత్రం యువత మాత్రం మౌనంగా ఉండకండి. రేపటి సమాజం కోసం యువత ఖచ్చితంగా ప్రశ్నించాలి. యువత ప్రశ్నించకుంటే వేస్ట్. ఇది 100% చెప్తున్నా. యువత ప్రశ్నించకుంటే వేస్ట్. సమాజం సర్వనాశనం అవుతుంది, అవ్వబోతుంది కూడా. దానికి కారణం యువతనే. దానికి కారణం ఎవరు? యువతనే. నేటి బాలలే రేపటి పిల్లలని చెప్పారు. దేశ భారత పౌరులు అని చెప్పారు. ఎందుకు? నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పారు. ఎందుకు? గమనించండి. మీ వల్లనే దేశం ముందుకు వెళ్ళిపోతుంది. మీరు మౌనంగా ఉంటే దేశం ఇక పరిస్థితి ఎలా ఉండొచ్చో మీరే ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇదండి నాకు తెలిసిన విషయం. దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంగా తెలపండి. ఖచ్చితంగా ఇందిరమ్మ వాళ్ళు ఇల్లు రాని వాళ్ళు, మీకు ఫస్ట్ లిస్ట్లో రాలేదు, సెకండ్ లిస్ట్ వస్తుందంటే అస్సలు నమ్మకండి. అది సెకండ్ లిస్ట్ అనేది ఏంటంటే L2 ఏంటంటే స్థలం లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకే ఇస్తారు. మీకు స్థలం ఉండి భూమి లేని వాళ్ళు మీరు దానికి అర్హత కారు. ఇది 100% క్లారిటీగా చెప్తున్నా. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంగా తెలపండి. నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకే? థ్యాంక్ యూ సో మచ్.